సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలకు 6 మంది మంత్రులను కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు ఏం పనిలేదా, ఖాళీగా కూర్చొని గోళ్లు కోరుకుంటున్నారా అని విరుచుకుపడ్డారు. సత్యసాయిబాబా జన్మదిన వేడుకల్లో మంత్రులు అన్నం వడ్డిస్తారా, ఇస్తారా, కెత్తేస్తారా అని ప్రశ్నించారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం పబ్లిసిటీపైనే ఉందని విమర్శించారు. చర్యలను మనం అందరం హర్షించాము, అందరూ కూడా బలపరుస్తూ ఉన్నాం. టెర్రరిజానికి తావులేదు. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచమంతా కూడా ముందుకు రావాలని కోరుతాం. ఒక్క భారతదేశం పైనే కాదు, అన్ని దేశాలపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. లేకపోతే నాగరిక సమాజంలో సాధారణ పౌరులు జీవించడానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలేమో దీనికి కమ్యూనల్ కలర్ ఇచ్చి మతం రంగు పులిమి ఆ రకంగా డిబేట్లు చేయడము, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సరైనది కాదు, వాటిని కట్టడి చేయాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ వన్. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ముస్లిం రాజకీయ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ముస్లిం సంఘాలు కూడా రోడ్లెక్కి దీనికి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో నేను కోరేదేమంటే ఈ మీడియా సంస్థలు కూడా సంయమనము పాటించాలి.